అసలు వయసులో చేసుకునే పెళ్ళిళ్ళ కంటే కూడా 60 ఏళ్ల తర్వాత చేసుకునే పెళ్ళిళ్ళు ఈ మధ్య కాలంలో ఎక్కువైపోయినాయి. వాళ్ళ పిల్లలు కూడా యాక్సెప్ట్ చేసే విషయంలో మరి ఎలా ఉంటారు ఏంటనేది చూసే వాళ్ళకి అర్థం కాదు. దీని గురించి మీరేం మాట్లాడతారు? ఫ్రమ్ ద బిగినింగ్ అంటే లైక్ సిన్స్ ద టైమ్ నేను నా ప్రొఫెషన్‌లోకి వచ్చినప్పటి నుంచి కూడా ఐ వాజ్ నెవర్ అగెయిన్స్ట్ దిస్ లేట్ మ్యారేజెస్ కానీ, రీమ్యారేజెస్ కానీ ఐ సపోర్ట్ దెమ్. ఎందుకంటే అది ఇండివిడ్యువల్ ఒపీనియన్. యూ మ్యారీ ఎట్ 20 ఆర్ యూ మ్యారీ ఎట్ 30 ఆర్ యూ మ్యారీ ఎట్ 60 ఇట్స్ యువర్ పర్సనల్ ఒపీనియన్. ఇప్పుడు నేను రెడీగా ఉన్నాను. ఐ వాంట్ టు గెట్ ఇంటు ఎ రిలేషన్‌షిప్ అని నాకు అనిపించినప్పుడు ఐ హావ్ ఎవ్రి రైట్ టు గెట్ ఇంటు థాట్. యాస్ లాంగ్ యాస్ ఇంకా మన చుట్టూతా ఉన్న వాళ్ళని మనం హర్ట్ చేయనంత వరకు. ఇప్పుడు విడోస్ ఉంటారు, డివోర్సీస్ ఉంటారు, మేబీ సమ్‌వన్ హూ ఈజ్ సింగిల్. వాళ్ళకి ఆ నీడ్ అనిపించినప్పుడు నీడ్ అంటే జనాలు ఈ వయసులో అవసరమా? ఈజ్ ఇట్ నీడెడ్ అని అంటారు. ఇట్ మైట్ బి ఫిజికల్, ఇట్ మైట్ బి ఎమోషనల్, ఇట్ మైట్ బి ఎనీథింగ్. బట్ ఇట్ ఈజ్ యువర్ నీడ్ అండ్ అది యాక్సెప్ట్ చేసి వచ్చే వాళ్ళకి కూడా ఒక నీడ్ ఉండి యూ వాంట్ టు బి టుగెదర్ అన్నప్పుడు వీ నీడ్ టు రెస్పెక్ట్ దట్ రిలేషన్షిప్. It's absolutely my personal opinions, and I strongly believe in it because it's just one life, and everyone has their right to live their life kada Rupa. Kaakapothe entante my experience lo I have seen children getting married to their parents, remarriage చేసి పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత పెళ్ళిళ్ళు అయిన తర్వాత కూడా వాళ్ళ పేరెంట్స్కి పెళ్ళిళ్ళు చేసిన వాళ్ళని నేను చూశాను. అలాంటి కొన్ని పిల్లలు అలా పేరెంట్స్ ఇలా చేశారని తెలిస్తే వాళ్ళకి మాకు సంబంధం లేదు అని వాళ్ళని వదిలిచ్చేసుకున్న వాళ్ళని చూశాను. ఇప్పుడు పెళ్ళిళ్ళు అవుతున్నాయంటే ఆయన ఎలా పోతే పోయాడు, రేపొద్దున వాళ్ళ ఇంట్లో ఇంకా ఆస్తులు ఈట్ల గురించి కంగారు పడిపోయే వాళ్ళని చూశాను నేను. సో ఈ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన భయాలు ఉంటాయి. అది ఫ్యామిలీకి డిఫర్ అవుతుంది. బట్ వెన్ యూ టాక్ అబౌట్ ద మ్యారేజెస్ ఇన్ 60s ఆర్ 50s ఆర్ 40s ఆర్ ఎనీథింగ్, ఒక తోడు కావాలనుకోవటంలో యూ హ్యావ్ ద రైట్ టు ఫీల్. ఇట్స్ నాట్ జస్ట్ ఎండ్ ఆఫ్ ద డే, త్రూ అవుట్ ద డే మనకి ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వటం అనేది ఒక సర్టెన్ ఏజ్ తర్వాత మొదలవుతుంది రూపా. యూ వాంట్ సంబడి టు లిజన్. ఒక్కొక్కసారి ఒక ఫియర్ స్టార్ట్ అవుతుంది. ఒంటరిగా ఉన్నామన్న ఒంటరితనం ఉంటుంది. పిల్లలు ఎవరి దారిన వాళ్ళు సెటిల్ అయిపోతారు. వాళ్ళు మనతోనే ఉన్నా కూడా, మనతోనే ఉంటున్నాం అని అనుకున్నా కూడా మనతో ఉండరు వాళ్ళు. ఎందుకంటే దే ఆర్ బిజీ ఇన్ దేర్ ఓన్ వరల్డ్. వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ పిల్లలు, వాళ్ళ వైఫ్, వాళ్ళ కమిట్మెంట్స్. వాళ్ళు మనం వదిలేశారని నేను అనను. వాళ్ళ కమిట్మెంట్స్ ఒకటి వెళ్ళిపోయినప్పుడు మనం ఆ ఒంటరితనాన్ని ఫీల్ అవ్వటం క్వైట్ న్యాచురల్. సో పిల్లలు ఉన్నా కూడా ఒక పార్ట్నర్ అనేది ప్రతి ఒక్కరి లైఫ్లో అవసరమే కదా. డిపెండ్స్ రూపా. కొందరికి అవసరం లేదు అనుకున్న వాళ్ళు సోషల్గా కానీ పిల్లలకి కానీ భయపడే వాళ్ళు అలాంటి ఒక రిలేషన్షిప్లోకి వెళ్ళరు. బట్ ధైర్యం చేసి వెళ్ళాలనుకునే వాళ్ళని మనం యాక్సెప్ట్ చేయాలి అంటున్నాను నేను. వాళ్ళ పిల్లలకి మీరేం మెసేజ్ ఇస్తారు? కొంతమంది ఒప్పుకోరు, వాళ్ళని అవాయిడ్ చేసేస్తారు. ఇంకా మా అమ్మ అదే ఇందాక చెప్తున్నాను కదా రూపా, ఇట్ డిపెండ్స్ ఆన్ దే స్టాండర్డ్ ఆఫ్ థింకింగ్. కొందరు వచ్చి నాలాగా ఆలోచిస్తారు, కొందరు వచ్చి చూసే వాళ్ళు ఏమనుకుంటారు అని ఆలోచిస్తారు, కొందరు వచ్చి అసలు మామూలుగానే వీళ్ళంటే ఇష్టం ఉండలేదనుకో ఇంకొంచెం హేటెడ్ పెంచుకుంటారు. కొందరు సొసైటీలో బాగా పేరున్న వాళ్ళు అట్లాంటి వాళ్ళు అయితే ప్రపంచం ఏం మాట్లాడుకుంటుందా అన్న దాని గురించి ఆలోచిస్తారే తప్ప వీళ్ళ పరిస్థితుల గురించి ఆలోచించరు. ఐ డోంట్ వాంట్ టు టేక్ ఎనీ ఎగ్జాంపుల్స్ ఆర్ ఎనీథింగ్ రూపా. అది ఇండివిజువల్ ఒపీనియన్. పెద్దవాళ్ళు అలాంటి ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు అక్కడ కూడా కొందరు ఎక్సెప్షన్స్ని వదిలేద్దాం. 10 మందితో తిరిగే వాళ్ళ గురించి ఆట గురించి నేను మాట్లాడట్లా. ఒక ప్రాపర్ రిలేషన్షిప్లోకి, ఒక ప్రాపర్ బాండింగ్, నా అనుకునే మనిషిని ఎత్తుక్కుని ఎవరైనా వెళ్ళినప్పుడు ఐ ఫీల్ దే డిజర్వ్ సమ్ రెస్పెక్ట్ ఇన్ ద సొసైటీ. దే నీడ్ దేర్ స్పేస్. వాళ్ళేమీ మనకి హార్మ్ చేయట్లేదు కదా, వాళ్ళ బతుకాలు బతకాలనుకుంటున్నారు. హౌ ఈజ్ యువర్ ఐ హర్టింగ్ సీయింగ్ దెమ్ హ్యాపీ? దట్స్ నాట్ ఫేర్. రైట్.